హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగ్ నెంబర్ 4. ఈరోజు మన టాపిక్ వచ్చి మున్సిపల్ వార్డ్ మెంబర్స్ అండ్ మున్సిపల్ కార్పొరేటర్స్. నాకు తెలిసిన పరిధిలో నేను రిక్వెస్ట్ అనుకోని నాకు వచ్చిన ఐడియా చెప్తున్నాను. ఎవరు కార్పొరేటర్లు కానీ వార్డ్ మెంబర్స్ కానీ తప్పుగా అనుకోవద్దు. మీరు ఒక వార్డుకి కార్పొరేటర్ అయినప్పుడు మీకు 5 years టర్మ్ ఉంటుంది. 5 years టర్మ్లో మీరు ఎలక్షన్ అప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఎంత డబ్బు ఇచ్చినా కూడా అది ఆ వార్డులో ఉన్న జనానికి ఒక వారంలో 10 రోజుల్లో అయిపోతుంది. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 4 వార్డులో ఏరియాలో ఉన్న డ్రైనేజ్, రోడ్స్, పార్క్స్ అండ్ స్ట్రీట్ లైట్స్, ఈ 4 మేజర్. ఈ 5 years టైంలో మీరు చేయొచ్చు. మీరు చేయరని నేను అనట్లేదు, చాలామంది చేశారు. కానీ నాకు వచ్చిన ఐడియా మీకు చెప్తున్నాను నేను, నా కాన్సెప్ట్. ఇంకోటి, ఇండివిజువల్గా ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో ఇండివిజువల్గా మెయిన్ 5 ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటంటే అండి, చిన్నవాళ్ళు ఎవరన్నా ఇల్లు పర్మిషన్ కోసం మున్సిపాలిటీలో పెట్టుకుంటారు. డ్రైనేజ్ పర్మిషన్, వాటర్ పర్మిషన్, కేబీ పర్మిషన్ అండ్ రేషన్ కార్డ్స్, ఈ 5 ఇండివిజువల్గా ఒక ఓటర్ ఇండివిజువల్గా ఒక వార్డులో వాళ్ళు అవసరాలు, మెయిన్ అవసరాలు ఇవి మీరు ఎవరు చేయరు లేకపోతే పట్టించుకోరు, నువ్వు మాకు చెప్పాలా అని అనుకోవచ్చు. కానీ నేను రిక్వెస్ట్గానే చెప్తున్నాను, నాకున్న ఐడియా మీ దగ్గర చెప్తున్నాను. ఒక వార్డులో మీకు 5 years ఒక వార్డులో సపోజ్ 7 to 10,000 మెంబర్స్ ఉన్నారు. ఒక నియోజకవర్గంలో 2,40,000 మంది ఒక ఎమ్మెల్యే గారి కింద ఉంటే, మీ కింద ఒక 7,000 to 10 మంది మీరు వాళ్ళకి జవాబుదారీగా మీ మీద ఏ పార్టీ అయినా అవనివ్వండి, అన్నెసరీ ఏ పార్టీ అయినా, సపోజ్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే జేడిఎస్ లేకపోతే టీడీపీ లేకపోతే జనసేన, ఇవన్నీ కాదు, ఏ పార్టీ అయినా అవనివ్వండి, మీకు వాళ్ళు విలువిచ్చి ఓటేసినందుకు అట్లీస్ట్, మీరే బిజీగా ఉండొచ్చు, అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా రేషన్ కార్డ్ డ్రైవ్ ఒకటి, ఇంటి పర్మిషన్ కోసం పాపం చిన్న వాళ్ళు మున్సిపాలిటీలో అప్లై చేసుకుని ఉంటారు. మీ దగ్గరికి వచ్చిన మీ ఇన్ఫ్లుయెన్స్, మీరు ఫోన్ చేసినా అయిపోద్దంటే మీరు ఫోన్ చేసి వాళ్ళకి చేసి పెట్టే వాళ్ళ సంతోషం వేరే. మీరు చేయట్లేదని నేను అనట్లేదు, మీరు ఫోన్ చేసినా పాపం వెళ్ళినా వాళ్ళు 4 సార్లు 5 సార్లు మున్సిపాలిటీలో తిప్పించుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి పర్సనల్గా మీరు చిన్నవాళ్ళ కోసం మున్సిపాలిటీకి వెళ్ళి వాళ్ళ హౌస్ పర్మిషన్ దగ్గరుండి చేయించి ఫైల్ వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని మీరు చూడండి. వాళ్ళ ఆశీర్వాదం వేరే లెవెల్. మీకు ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ సంతోషం రాదు. వాళ్ళు నలుగురికి చెప్పుకుంటారు, ఈ అన్న వల్ల జీవితాంతం చెప్పుకుంటారు, ఈ అన్న వల్ల నేను ఇంటి పర్మిషన్ వచ్చింది, నాకు ఈ అన్న వల్ల నాకు కేబీలో కరెంట్ పర్మిషన్ వచ్చింది నా ఇంటికి, లేకపోతే నాకు వాటర్ పైప్ లైన్, నాకు మున్సిపల్ వాటర్ పైప్ లైన్ ఈ అన్న ఇప్పించాడు. ఇవన్నీ వాళ్ళు జీవితాంతం పక్కన వాళ్ళు చెప్పుకుంటారు. మీ వార్డులోనే నలుగురికి చెప్పుకుంటారు వాళ్ళు. మీరు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ఎంతో కొంత 1000, 1000, 2000 ఇచ్చినాయి, వాళ్ళకి వారం రావచ్చు, 10 రోజులు రావచ్చు. కానీ మీరు చేయగలిగితే వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ మొహంలో సంతోషము మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు చేయలేదని నేను అనట్లేదు, మీరు ఒక్కసారి వెళ్ళి ఇండివిజువల్గా మున్సిపాలిటీకో లేకపోతే కేఈబీకో లేకపోతే వాటర్ బోర్డుకో వెళ్ళి, మీరు తలుచుకుంటే మీరు కార్పొరేటర్ మీ ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించి కూడా మీరు చేయించుకోవచ్చు. మున్సిపాలిటీలో కూర్చుని మీరు తలుచుకుంటే అది చేసి ఒక్కసారి చూడండి. వాళ్ళ మొహంలో సంతోషం, వాళ్ళ ఆశీర్వాదము వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకోటి, ఇయర్లీ ఒకసారి మీ వార్డులో, మీరు తప్పుగా అనుకోవద్దు ఎవరు, చిన్నపిల్లలు, చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి బుక్స్, పెన్సిల్స్, బ్యాగ్స్ ఏదో చాలామంది చేస్తున్నారు కార్పొరేటర్లోనూ వార్డ్ మెంబర్స్, నేను కాదంటలేదు. కానీ ఒక్కసారి ఇయర్లీ ఒకసారి 5 ఏళ్ళ టర్మ్లో ఇయర్లీ ఒకసారి ఇచ్చి చూడండి. ఆ చిన్నపిల్లల మొహంలో స్మైల్ చూడండి, వాళ్ళ పెద్దల ఆశీర్వాదం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ఆశీర్వాదం మీకు జీవితాంతం ఉంటుంది. మీరు ఎన్ని ఇది చేసినా కూడా వాళ్ళ చిన్నపిల్లల స్మైలును, చిన్నపిల్లల వాళ్ళ పేరెంట్స్ ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు జీవితాంతం ఎల్లకాలం ఉంటాయి. ఇది నేను జనరల్గా నాకు వచ్చిన ఐడియా, ఒక రిక్వెస్ట్గా మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈ బ్లాగ్ వల్ల వార్డ్ మెంబర్స్ ఎవరో ఒకరు ఒక ఐడియా తీసుకుని చేస్తే, నలుగురికి మంచి జరిగితే మీకు ఆశీర్వాదం,
అని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, లేకపోతే నాకు వచ్చిన ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. అంటే అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్, జై కర్ణాటక, జై అమరావతి. సైనింగ్ ఆఫ్.